ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రంగంలోకి దిగింది. జీపీఆర్ పరికరంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జాయిన్ అవుతున్నారు. హరిశంకర్, చివరి ప్రయత్నం కనుక్కోవాలా? మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మరి 2 రోజుల్లో సహాయక చర్యలు కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి అంటే ఎంత టైం పట్టొచ్చు బురద స్పాట్లు కనుక్కోవడానికి? సతీష్, ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదంలో చిక్కున్నటువంటి 8 మంది కార్మికులను కాపాడే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. గత వారం రోజుల నుంచి కూడా ఎక్కడ విరామం లేకుండా ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇండియన్ ఆర్మీ కావచ్చు, నేవీ, అదేవిధంగా హైడ్రా అధికారులంతా కూడా ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటిదాకా వీరి ఆచూకీ లభించలేదని చెప్పవచ్చు. మొత్తంగా ఈ యొక్క ఆపరేషన్ సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ అయితే అందుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి కార్మికుల రంగంలోకి దిగినటువంటి నేషనల్ జియో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇప్పుడు రంగంలో దిగింది. అయితే గ్రౌండ్ పెనబ్రేటింగ్ రాడార్ పరికరంతో కూడా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే భూమిలో కోరుకున్న వారి ఆశకు కూడా ఈ యొక్క జీపీఆర్ మిషన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే రాత్రి జీపీఆర్ మిషన్ తో స్పాట్ ను స్కాన్ చేసినటువంటి ఎన్డీఆర్ఐ బృందం అనేది అనుమానిత 5 స్పాట్లను గుర్తించారు. అక్కడ వీళ్ళు పెద్ద ఎత్తున కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే గుర్తించిన స్పాట్లపై మార్కింగ్ చేసిన తర్వాత బురదలు తవ్వుతూ తప్పైన వారి ఆచూకీ కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ మరోసారి రక్షణ చర్యలు చేపట్టబోతోంది. అయితే దీనికి సంబంధించి కీలకంగా కూడా అధికారులతో పాటు ఎక్కడికక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొద్దిసేపు వీళ్ళు లోపలికి వెళ్ళారు. మార్చిన తర్వాత బురదను తప్పైనటువంటి వారి ఆచూకీ కోసం ప్రయత్నం చేసే పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి బురద తవ్వకాలను ఏ విధంగా క్లియర్ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళంతా కూడా అప్డేట్ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఎన్డీఆర్ఎఫ్ టీం అనేది ఈ రోజు రాత్రితో ఈ యొక్క ఆపరేషన్ పూర్తి చేస్తుందా లేదంటే రేపంతా కూడా కొనసాగిస్తుందనేది అయితే ఒక అంచనా వేసే పరిస్థితి లేదు. మొత్తంగా ఈ యొక్క ఆపరేషన్ సంబంధించిన వారం రోజుల నుంచి కూడా రిస్క్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే కొన్ని ఛానల్స్ లో ఇప్పటికే 5 మృతదేహాలను గుర్తించినట్టు కూడా వేసినటువంటి తప్పుడు వార్తలు నమ్మొద్దని చెప్పి కొద్దిసేపు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ చేరుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తంగా ఈ రోజు రాత్రి లేదంటే రేపటితో ఈ యొక్క ఆపరేషన్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపు సమస్య అంతా కూడా కొలికొచ్చేట్లు దాదాపు ఈ బురదలో చిక్కున్నటువంటి యొక్క ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు ఇప్పటిదాకా ఉండే అవకాశం లేదని కూడా ఒకవైపు అధికారులు సూచనపరంగా చెప్తున్నప్పుడు కూడా ఆపరేషన్ అయితే మాత్రం దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది అని చెప్పొస్తుంది. అంటే హరిశంకర్, మనం స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నాం, ప్రధానంగా అడ్డొచ్చింది ఆ బురద నీరు. ఇదే బాగా అడ్డుగా కనిపించిన ఈ అత్యాధునిక పరికరాలతో ఎన్ని బృందాలు గాలించినా ఇప్పుడు ఆ బురద తీస్తే ప్రయత్నం అంటే ఏ విధంగా బురదనే బయటకు తీయబోతున్నారు అనుకోవాలి? అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బురదను తీయాలంటే మాత్రం చాలా కష్టంగా కూడుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు బురద ఉన్నప్పటికీ మరోవైపు వాటర్ అనేది వస్తున్న పరిస్థితి ఉంది. ఈ బురదను తీయాలంటే మాన్యువల్ గా తీయాల్సి వస్తున్న పరిస్థితి. మాన్యువల్ గా తీస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టన్నెల్లో పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంటూ కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్న బురదను మాన్యువల్ గా తీయాలంటే ఆ బురద కింద ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చిక్కుకున్నారా లేదంటే వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళ కోసం అయితే వెతుకులాడైతే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఆ బురదను తీయడానికి మాత్రం ప్రత్యేకమైనటువంటి యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేస్తున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్. సో కొన్ని డెడ్ బాడీస్ దొరికాయి అట్లా అని. సో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో వాట్ ఎవర్ న్యూస్ అది వచ్చిందో అది ఫేక్ న్యూస్. సో ఆ న్యూస్ను నమ్మొద్దు. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం మీడియాకి మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా కూడా మీడియాకి రిక్వెస్ట్ ఏంటిదంటే అవర్ డిపిఆర్ఓ టీమ్ ఈజ్ దేర్, వీఆర్ అవైలబుల్. అటువంటిది విల్ కన్ఫర్మ్ యూ ఎనీ సచ్ థింగ్ ఈజ్ దేర్. సో కాబట్టి అది కన్ఫర్మ్ చేసుకోకుండా ఇటువంటి న్యూస్లో మనం స్ప్రెడ్ చేస్తే కొంత ప్యానిక్ క్రియేట్ అవుతుంది. కాబట్టి అటువంటి ఏమి వితౌట్ కన్ఫర్మేషన్ చేయొద్దని మీడియాని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఐడెంటిఫికేషన్ చేసిందని చెప్పేసి అంటున్నారు అనుమానాస్పదంగా. జీపీఆర్ మనము ఎన్జీఆర్ఐ నుంచి ట్రై చేస్తున్నాము. వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారము మనం రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నాము. బట్ ఏదైతే న్యూస్ ఇప్పుడు వచ్చిందో ఆ న్యూస్ కరెక్ట్ కాదు. ఏదైనా న్యూస్ వస్తే ఖచ్చితంగా త్రూ అవర్ డిపిఆర్ఓ త్రూ
కలెక్టర్ ఖచ్చితంగా మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాము. సో అటువంటి కన్ఫర్మేషన్ లేనంత వరకు ఖచ్చితంగా కూడా ఇట్లాంటి న్యూస్ మళ్ళీ స్ప్రెడ్ చేద్దాం. ఎన్జిఆర్ఐ కొంత మనకి చెప్పింది కానీ అది మనం కరెక్ట్గా చెప్పలేము 100%. ఇట్ కెన్ బి మెటల్, ఇట్ కెన్ బి అది. సో కాబట్టి అది మనం 100%గా చెప్పలేము. సో వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారం మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము. బట్ ఫర్దర్గా అక్కడ ఏమైనా దొరికితే ఖచ్చితంగా కూడా మీడియాకి మనం చెప్పాలి. అంటే ఇది మనము కొంత డిఫరెంట్ పాయింట్స్గా చెప్పారు, అది లోపల ఉంది. సో ఆ పాయింట్స్ కూడా మీకు క్లియర్గా మనం చెప్పగలుగుతాం. ఇంకా కొంచెం ఇంకా ఫర్దర్ అనాలిసిస్ ఇది కాదు, ఇది టోటల్గా మనకి కంటిన్యూస్గా డీసిల్టింగ్, కంటిన్యూస్గా మెషిన్ కట్టింగ్ ఇవన్నీ నడుస్తుంది. 5 ప్లేస్లు ఏవైతున్నాయో అక్కడ ప్రత్యేకంగా ఏమైనా ఈ సింగరింగ్ సంబంధించిన వాళ్ళని పెట్టారా? బేసికల్గా మనకి ఎన్జిఆర్ఐ ఫైండింగ్స్ ఏమి ఇచ్చారో దాని బేసిస్లో మనం కొంత రెస్క్యూ చేసుకుంటున్నాము. ఇన్ అడిషన్ టు మనం రెగ్యులర్ రెస్క్యూ చేసుకుంటున్నాము వాటన్నిటికీ. బట్ ఇష్యూ ఏదైనా ఉంటే దాన్ని మనము ఈ ఫేక్ న్యూస్ అనేది ఫర్దర్గా స్ప్రెడ్ చేయాలి. ఇది మనం ముందు నుంచి కూడా నేను చెప్తున్నాను, ఆర్ హైయెస్ట్ ప్రియారిటీ ఇస్ టు ఐడెంటిఫై ఇమీడియట్లీ ఈ రోజు ఉంది కన్వేయర్ బెల్ట్ వరకు. సో కాబట్టి ఎంత తొందరగా వీల్ చేస్తే అంత తొందరగా మనము చేయడానికి చేస్తున్నాము. సో ఆల్ మీడియా పర్సన్స్కి నేను మన రిక్వెస్ట్ ఏంటిదంటే దయచేసి ఫేక్ న్యూస్ ఉంటే